తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్యాబినెట్ విస్తరణలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్లడం జరిగింది. అలాగే కొన్ని జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. అలాగే వీళ్లకు మంత్రి పదవులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు, అలాగే హైదరాబాద్ నుంచి దానం నాగేందర్, అజరుద్దీన్ కు ఇద్దరిట్లో ఒకరి పేరు ఖరారైనట్టు తెలుస్తుంది మనకు. అలాగే నిజామాబాద్ నుంచి మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గాని లేక ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పేర్లు ఖరారైనట్టుగా తెలుస్తుంది. అలాగే ఆదిలాబాద్ నుంచి గడ్డం సోదరులైన వివేక్ గాని వినోద్ గాని ప్రేమ్ సాగర్ లో ముగ్గురిట్లో ఒకరి పేరు ఖరారైనట్టు తెలుస్తుంది. అలాగే సామాజిక పరంగా చూసే ముదిరాజు సామాజిక వర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే శ్రీయర్ పేరు ఖరారైనట్టుగా తెలుస్తుంది. అలాగే యాదవ్ సామాజిక వర్గం నుంచి బీల్ రాయలయ్య పేరు కూడా ఖరారైనట్టుగా తెలుస్తుంది. అలాగే యువకులకు మంత్రి పదవి అవకాశం ఇవ్వాలనుకుంటే అందులో ముఖ్యంగా మైనంపల్లి రోహిత్ గాని నీలం మధు ముద్దురాజు పేరు గాని వచ్చే అవకాశం ఉంది. అలాగే పిసిసి చీఫ్ గాని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడైన రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కావాలని అతను కూడా కోరుకుంటున్నాడు. తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్యాబినెట్ విస్తరణలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్లడం జరిగింది. అలాగే కొన్ని జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. అలాగే వీళ్లకు మంత్రి పదవులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు, అలాగే హైదరాబాద్ నుంచి దానం నాగేందర్, అజరుద్దీన్ కు ఇద్దరిట్లో ఒకరి పేరు ఖరారైనట్టు తెలుస్తుంది మనకు. అలాగే నిజామాబాద్ నుంచి మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గాని లేక ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పేర్లు ఖరారైనట్టుగా తెలుస్తుంది. అలాగే ఆదిలాబాద్ నుంచి గడ్డం సోదరులైన వివేక్ గాని వినోద్ గాని ప్రేమ్ సాగర్ లో ముగ్గురిట్లో ఒకరి పేరు ఖరారైనట్టు తెలుస్తుంది. అలాగే సామాజిక పరంగా చూసే ముదిరాజు సామాజిక వర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే శ్రీయర్ పేరు ఖరారైనట్టుగా తెలుస్తుంది. అలాగే యాదవ్ సామాజిక వర్గం నుంచి బీల్ రాయలయ్య పేరు కూడా ఖరారైనట్టుగా తెలుస్తుంది. అలాగే యువకులకు మంత్రి పదవి అవకాశం ఇవ్వాలనుకుంటే అందులో ముఖ్యంగా మైనంపల్లి రోహిత్ గాని నీలం మధు ముద్దురాజు పేరు గాని వచ్చే అవకాశం ఉంది. అలాగే పిసిసి చీఫ్ గాని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడైన రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కావాలని అతను కూడా కోరుకుంటున్నాడు.